చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. బాగున్నారా అందరూ? హార్ట్కి వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. అందానికి ఒక రూపం ఉంటే అది మా శ్రీ చైతన్య అమ్మాయిలే అబ్బా. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్ ఉంటది, తెలియని ఒక పవర్ వస్తుంది అబ్బా మాకు. టోటల్ గా ఫర్ ది ఫస్ట్ టైం ఈ సెట్ కే నిండుతనం వచ్చిందంటే మా SC IT అమ్మాయిల వల్లే. ఓకే, ఖమ్మంలో SC IT కాలేజ్ కి వచ్చాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ స్టార్స్ తో ఉన్నాం. ఒక్కొక్కరు శ్రీలీల వచ్చింది, ఒక సాయి పల్లవి వచ్చింది, నా వెనకాల రష్మిక మందానా, కాజల్ అగర్వాల్. ఓకే, క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేశా. రాత్రి నేను షూటింగ్ అయిపోయినాక ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసా టీవీలో. అదేదో ఆయన తలకాయ పోయి ఏదో పరకాయ ప్రవేశం చేసింది. అంటే మన సోలు వేరే బాడీలో వెళ్ళి మన సోలు డిసిషన్స్ తీసుకుంటుంది ఆ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఛాన్స్ వస్తే నేను చిరంజీవి లాగా మారిపోవాలి అనుకుంటా, అది నా కోరిక. నేను చిరంజీవిలో పరకాయ ప్రవేశం చేయాలి అని అనుకుంటా. మీకు ఛాన్స్ వస్తే మీరు ఎవరిలో పరకాయ ప్రవేశం చేస్తారు, ఇలాంటి మార్పులు తీసుకొస్తారు? హాయ్, మా కాలేజ్ డైరెక్టర్. మీ కాలేజ్ డైరెక్టరా? కాలేజ్ మందే అవుతుంది కదా, ఎగ్జామ్స్ ఆపేయచ్చు, ఈవెంట్స్ పెట్టొచ్చు. అప్పుడు గవర్నమెంట్ వచ్చి కాలేజీ ఆపేస్తుంది. హలో, వాట్స్ యువర్ నేమ్? జీవనశ్రీ. ఒక మంచి పాట పాడు. ఏం పిల్లగా రాజుబో మరి నా దాసు బావ నీతో ఎప్పుడు ఇంత కిరికిరి. పద్యాలు కాదు, పాడమంటే పాడేది పాట నాకు బుద్ధి వచ్చింది. చెప్పు, ఆన్సర్ చెప్పు. సేమ్ మేనేజ్మెంట్ వెళ్ళి మేనేజ్మెంట్ కి వెళ్ళి ఈవెంట్స్ ఎక్కువ పెట్టిస్తా. దానికి యాంకర్ గా ఎవరిని పిలుస్తావు? రవి. ఇంకా రవి. నువ్వు తొందరలో అవుతావు నాన్న, నువ్వు అవుతావు. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐషా సిద్దిఖ. చెప్పు. ఎగ్జామ్స్ చాలా పెడతా. ఎగ్జామ్స్ చాలా పెడతావా? ఎందుకు నాన్న? మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి. సీఎం లోకి వెళ్ళి సింగిల్ వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తా. సింగిల్స్ లవర్స్ లేని వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తా. నీకు లవర్ లేదంటే నేను నమ్మా. అండ్ దిస్ వరల్డ్ కప్ గోస్ టు మా కీర్తన. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గడిగా చెప్పండి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఒట్టేసి చెప్తున్నా రవి, వాళ్ళని తుక్కు తుక్కు ఓడిస్తా. చా, మీరేంటే మమ్మల్ని ఓడిచ్చేది? మేమే మిమ్మల్ని చిత్తు కాగితాలను నలిపి పడేస్తాం. కలపడానికి నమిలేయడానికి మేము చాక్లెట్లు అనుకున్నామే, చిరుత పుల్లుల వేటాడేస్తాం. చింపాంజీలకు చుట్టాల్లా ఉన్నారు మీరు, చిరుత పుల్లులు అంటే. మాతో పెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. దమ్మా మాదే గ్రాముల్లో కాదే, కేజీల్లో కాదు, టన్నులు ఉంది. చూసుకుందామా? ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? తగ్గు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ దగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మాకు తెలుసు. నువ్వు పక్కకు పోయి పని చూసుకో. పని చూసుకోవాలి, తల్లో పేర్లు చూసుకోవాలి. నువ్వు మాకు చెప్తున్నావా? ఈ రోజు ఓడించేది మేమే. తనలో పేర్లు గురించి ఎందుకు? అంత లేదు, ఇవాళ మా ఖమ్మం వాళ్ళకి కల్ట్ ఏంటో చూపిస్తాం. మేమేమన్నా రవి కండలు చూపిస్తాం అనుకున్నావా? కంటెంట్ ఇచ్చి పడేస్తాం. మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. మాతో పెట్టుకోకండి, పోతారు, మొత్తం పోతారు.
వీళ్ళు చెప్పిన మాటలకి ఆడే ఆటకి ఏమైనా సంబంధం ఉందా లేదా చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఎవరైతే ఫస్ట్ హ్యామర్ తోని ఈ రెడ్ బెలూన్ పగలగొడతారో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. ఆ రెడ్ బెలూన్ పగలగొట్టాలంటే ఇక్కడ ఉన్న 4 బెలూన్లు పగలగొట్టాలి. 4 బెలూన్లు కొట్టేటప్పుడు ఎగిరే అనుకోండి, ఆ బెలూన్ తీసుకొచ్చి అక్కడ అతికిచ్చి దాన్ని పగలగొట్టి దాని వరకు వెళ్ళాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీ ముగ్గురికి ఒక ఆడియో ప్లే అవుతుంది. ఆడియో వినండి. ఒకటేసారి ప్లే అవుతుంది ఆడియో. మళ్ళీ గింజుకున్నా నాకు ₹1 ఇచ్చినా ఆడియో మళ్ళీ ప్లే అవ్వదు. ఆడియో ప్లీజ్. ఈ సినిమాలో సొట్ట బుగ్గలు ఎవరికున్నాయి? హీరోకున్నాయి. హీరో సొట్ట బుగ్గలు ఉన్న హీరో ఎవరు? మంచు మనోజ్. ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. ఈ పాటలో హీరో ఏమేమి ఏరుకుంటా అన్నాడు? ముత్యాలు, ఆ వజ్ర వైడూర్యాలు. చెప్పు చక్కగా చెప్పు, చక్కగా చెప్పు. ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు. ఫైనల్. ఓకే, మీరు ఏమన్నా అది కాదు ఆన్సర్ వేరేది అని అనుకుంటే చెప్పొచ్చు. అదే సార్. అవే వజ్రాలు, వైడూర్యాలు అండ్ ముత్యాలు. ప్లే ది సాంగ్. ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళు వేసుకుంటాలే. రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కూడా వీళ్ళకి ఇచ్చేసాం అనుకో, మనం ముగ్గురం దగ్గరలో శివాలయం వెతుక్కొని రెడీ 3, 2, 1 గో. ఆల్రైట్, ఆడియో ప్లీజ్. ఓకే, ఈ సినిమాలో ఈ పాట వచ్చింది కదా, ఏది సినిమాలో హీరో ఫాదర్ గా చేసిన ఆర్టిస్ట్ పేరు? సముద్రకని. సముద్రకని గారు. నేను సినిమాలో ఆయన పేరు అడుగు. మదర్ క్యారెక్టర్. ఎన్ని క్వశ్చన్స్ అన్నయ్య? చెప్పు, నేను అడుగుతా, నా ఇష్టం. సముద్రకని ఫాదర్ క్యారెక్టర్, అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. డ్రా అయింది కాబట్టి ఇప్పుడు టాస్. హెడ్స్ ఆర్ టైల్స్, ఇది ₹1 కాయిన్. 1 అని ఉంది టైల్స్. నేషనల్ ఎంబ్లమ్ ఇస్ హెడ్స్. కరెక్ట్. సో ఫస్ట్ యువర్ కాల్. హెడ్స్. హెడ్స్. Tails are heads are, and the winner is heads. Don't stop dancing. On a call loading. శ్రీ చైతన్య కాలేజ్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డైస్ రౌండ్. ఈ డైస్ ఇస్తా, అలా వేసేయండి. అలా ఎక్కడైతే ఆగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది, పొడుపు కథలు అని ఉంది. దాని గురించి ఒక ప్రశ్న అడుగుతా, దానికి రైట్ ఆన్సర్ చెప్పండి. iPhone 17 లాంటి ఒక గిఫ్ట్ తీసుకోండి. సో ఫస్ట్ నేను అది ఆ డైస్ ఇవ్వాలంటే మీలో స్పెషల్ టాలెంట్ ఉండాలి. ఐదర్ సింగింగ్, ఐదర్ డాన్సింగ్, ఐదర్ డైలాగ్స్, ఐదర్ జిమ్, ఐదర్ డెప్స్, ఐదర్ మ్యాటర్. కీర్తన, నీదర్ డాన్సింగ్ మ్యాటర్ ఉందని నాకు తెలుసు. మైక్ ఇచ్చేయి, ఏదైనా మంచి పాట పెట్టు. నా
గట్టిగా చప్పట్లు అమ్మా కీర్తనకి. వెరీ గుడ్. టాలెంట్ తో పాటు మ్యాటర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది కాబట్టి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా 5 దర్శకుల పేర్లు చెప్పు నాకు చాలు. 5 డైరెక్టర్స్ నేమ్. అనిల్ రావుపుడి, రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథం. పూరి జగన్నాథమా? జగన్నాథ్. సినిమాలు వదిలే నీ ఫేవరెట్ టాపిక్ చెప్పు అన్న. ఈ టాపిక్ గురించి అడుగు, ఐ విల్ టెల్ యూ. సైన్స్, రోబోటిక్స్, పురాణాలు, మ్యాథ్స్, సోషల్, హిస్టరీ, సినిమాలు, మ్యాటర్, ఫుడ్. ఫుడ్ అన్నావు కాబట్టి నాకేమన్నా 3 ఏరియా పేరు చెప్పి ఆ ఏరియాలో ఫేమస్ ఫుడ్ ఐటమ్ చెప్పాలి. హైదరాబాద్ బిర్యానీ అట్లా చెప్పు. 3 ఏదైనా చెప్పు. హైదరాబాద్ తీసే. తిరుపతి లడ్డు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు. వెరీ గుడ్. NCIT నుంచి. వాట్ అ మ్యాటర్ఫుల్ గర్ల్ యా. సరే, ఎవరికి ఆడాలనుంది ఈ డైస్ ఇచ్చేస్తా నేను. చేయొద్దండి. ఆడాలి అని ఉంది అని అంటే చేయొద్దండి. ధారణ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ప్రియా. హాయ్ ప్రియా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు ప్రియా? నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్య జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ? ఇక్కడ ఖమ్మంలోనే చేస్తున్నాడు. ఖమ్మంలోనే చేస్తున్నాడు. ఓకే, నేను ఈ డైస్ ఇచ్చి గేమ్ ఆడాలంటే నువ్వు నా కోసం ఒక టాస్క్ చేయాలి. చెప్పండి. మీ అన్నకి ఫోన్ చేసి, అన్న కాలేజీలో అటెండెన్స్ నాకు తక్కువ అయిపోయింది, 6,000 అడుగుతున్నారు, నువ్వు అడ్జస్ట్ చేసి ఇవ్వాలి అని చెప్పాలి. ఓకే. ఆయన ఒప్పుకోవాలి. మనం షోలో ఉన్నట్టు ఇది ప్రాంక్ కాల్ అన్నట్టు ఆయనకు తెలియదు. ఓకే. ఓకేనా? నాకు 6,000 అడగాలంటే అమ్మ నాన్న భయం అవుతుంది, అటెండెన్స్ 20% ఉంది, నన్ను క్లాస్ లో రానియట్లేదు, అమ్మ నాన్న తీసుకురమ్మని స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్. 6,000 ఇస్తే గానీ వదలరంట. ప్లీజ్ ఏదో ఒకటి చేసి 6,000 నేను ఫ్రెండ్ ఫోన్ పే నంబర్ పెడతా, దానికి కొట్టవా? ఓకే. గాట్ ఇట్? గాట్ ఇట్. నాకు ఇప్పుడు 6,000 కావాలి. ఓకే. నంబర్ చెప్పు నాన్న. అన్న పేరేందన్నా? స్టీఫెన్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఎవరివిడా? మా ఫ్రెండ్ కి కాల్ చేయనా, లేకపోతే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మనీ అడుగుతా. ఫ్రెండ్స్ వాళ్ళతో నమ్మకం పెట్టుకుందాం. అవునా, ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను ఆగు అంటాడు. మమ్మీ చేద్దాం. మమ్మీ నంబర్ బోలో. మమ్మీ పేరు? బ్యూలా. బ్యూలా. హలో, మాట్లాడు, గట్టిగా మాట్లాడు. హలో మమ్మీ. హలో మమ్మీ, ఇది కాలేజ్ లో కండోనేషన్ పడింది మమ్మీ. 6,000. ఏం పడింది? కండోనేషన్ మమ్మీ. అటెండెన్స్ తక్కువ ఉందని మనీ వేశారు. 6,000 పడింది. 6,000 మరి మీ డాడీకి చెప్తే తిడతాడు మమ్మీ. 20% ఉంది మమ్మీ. డాడీకి చెప్తే తిడతాడు. నువ్వు అరేంజ్ చేయవా? 6,000 6,000 నేను ఎక్కడ తెచ్చి పెట్టినే? ప్లీజ్ మా, ఫీజు కట్టించుకోవట్లేమ్మా. 6,000 ప్లస్ ట్యాక్స్ కూడా పడుతుంది చూడు, మొత్తం 18,000. 18,000. అమ్మ 18,000 ఎక్కడ నుండి తెచ్చేయాలి? ఇచ్చింది కాలేజ్కి రాకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి. అమ్మతో మాట్లాడి తొందరగా. మా తిడుతున్నారు మా, అరేంజ్ అయ్యి తొందరగా. ఇప్పుడే నేను ఎక్కడ చేయను? నమస్కారం అమ్మా. నమస్తేనండి. కాలేజ్కి పంపకుండా ఏం చేస్తున్నారు? 20% ఉంది అటెండెన్స్ మొత్తం. ఈవిడ క్లాస్ లో కూర్చొని పక్క అమ్మాయి టిఫిన్ తింటుంది. ఇప్పుడు కండోనేషన్ 20% ఎందుకు ఉందంటే నేను కాలేజ్కి వచ్చానంటుంది. కెమెరాలో చూస్తే కాలేజ్కి వచ్చింది కానీ క్లాస్ కి రాలేదు. కాలేజీకి వస్తుంది కదా సారు. కాలేజ్కి వస్తుంది, క్లాస్ కి రావాలి కదమ్మా. అటెండెన్స్ గ్రౌండ్ లో కాదు కదా. మొత్తం కెమెరాలో చూస్తే క్యాంటీన్ లో కూర్చొని తింటుంది. ఒక పూటకి ఎవరైనా 4 పరోటాలు తింటారా అమ్మా? మళ్ళా క్యాంటీన్ లో ఖాతా ఓపెన్ చేసింది, దాంట్లో 20,000 బిల్ ఉంది. మా ప్లీజ్ చూడు మా మమ్మీ. నేను ఎక్కడ నుండి తెచ్చిన 20,000 బిల్లు ఎక్కడ నుండి తీసుకొచ్చి పెట్టలే? నా సాగుకే వచ్చింది. మీ డాడీకి ఫోన్ చేయి. అమ్మా, మీరు ఇంట్లో వండుకున్నప్పుడు టిఫిన్ ఎందుకు ఇయ్యరమ్మా ఈవిడికి? అని నేను ఉండను సార్, నేను డ్యూటీకి వెళ్తాను. వండుకునే వస్తారు, కర్రీ చేసి వస్తే అన్నం ఒకటే చేసుకుని వస్తారు సార్. లేదమ్మా, 15 రోజులకి 20,000 బిల్ అయిందమ్మా పరోటాలు. హలో బ్యూలా గారు. అవునండి, ఆలోచిస్తున్నామండి. 15 రోజులకి 20,000 అంటే ఎక్కడి నుండి తెచ్చేస్తారండి? మాట్లాడి చెప్పు. నువ్వేనా మాకు తెలియకుండా ఎందుకు చేస్తున్నావు? అంటే మీ డాడీకి ఫోన్ చేసి చెప్పు. మామ షోలో ఉన్నా
అమ్మా. ఓకే బ్యూలా గారు. మీతో ఇప్పటి వరకు మాట్లాడింది రవి, అది యాంకర్ ఉన్నారుగా రవి. మంచిగా చెప్పు. అది మమ్మీ టీవీలో యాంకరింగ్ చేస్తారుగా, తగ్గేదేలే ప్రోగ్రామ్ వస్తుంది. రవి ఆయనే నీతో ఇప్పటి వరకు మాట్లాడింది. ఏం సార్ రవి గారు బాగున్నారా? బాగున్నమ్మా. లేదమ్మా క్యాంటీన్ లో 20,000 బిల్ అంటే ఎట్లా నమ్మినావమ్మా నువ్వు? తెలియదు అందుకని ఆలోచిస్తున్నా సార్. అదే నువ్వు ఆ మాట వినగానే మా అమ్మాయి అంత తినదండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు వంట చేసి వచ్చి కూర్చున్నా, నైట్ ఎత్తగా ఉన్నది, మైండ్ వేరేగా ఉన్నది. అవునా, ఏం వంట చేశారు? మేము హాస్టల్లో చేస్తాం సార్. ఓకే. రవితో మాట్లాడుతుంది, యాంకర్ రవి లేదు. అమ్మా ఉంటామ్మా, జాగ్రత్త. ఓకే బాయ్ అమ్మా. ఈమెంది కాలనీ మొత్తం పిలుస్తుంది. ఓకే వెరీ గుడ్. అమ్మ పేరేమన్నావు? బ్యూలా కదా. ఓకే తీసుకో, ఏసై. ఈటీవీ గురించి క్వశ్చన్స్. ఈటీవీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ రన్నింగ్ షో ఏంటి? తగ్గేదేలే. రైట్ ఆన్సర్. ఎంత పర్ఫెక్ట్ గా ఇలా చెప్పాను. డైలీ 5:30కి చూస్తాను నాకు ఖాళీ ఉన్నప్పుడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నాకు ఈ టీం నుంచి నలుగురు కావాలా గేమ్ ఆడడానికి. మ్యూజిక్ వస్తుంది, డాన్స్ చేయండి. ఇటు నలుగురు రెడీగా ఉన్నారు. మీ టీం కి ఏదైనా పేరు పెట్టుకోండి, అంటే ఆ పేరు వినంగానే వాళ్ళకి అమ్మో అనాలా. కమాన్ చెప్పండి మీ టీం పేరు. మమతా క్వీన్స్. ఖమ్మం SCIT క్వీన్స్. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. రెడ్ గ్లాసెస్ అన్ని ఆ రింగ్ లో, ఈ బ్లూ గ్లాసెస్ అన్ని ఆ రింగ్ లో, మళ్ళీ ఈ రింగ్ దాని ముందుకేసి మళ్ళీ గ్లాసెస్ అన్ని షిఫ్ట్ చేయాలి. అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పిరమిడ్ కట్టాలి. ఎవరైతే ఫాస్ట్ గా పిరమిడ్ కడతారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఎవరికైతే మాక్సిమం పాయింట్స్ వస్తాయో లిమిటెడ్ టైం తర్వాత వాళ్ళు విన్. ఆ పిరమిడ్ పెట్టిన తర్వాత వచ్చి నాకు హై ఫైవ్ ఇవ్వండి. ఆల్రైట్ 3, 2, 1 గో. నీలాంటి వాడే షర్టు పైకి పడితే నీలాంటి వాడే. తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిట్టు వింటే నీలాంటి వాడే. కన్నా ఊళ్ళో కాలెట్టాలంటే నేనైనా నీలాంటోటే. బట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే. వెరీ గుడ్, వెరీ గుడ్. తను వచ్చేయాలా, నువ్వు వచ్చేయి. నువ్వు వచ్చేయి. నెక్స్ట్ blue pyramid. 1, 2, 3, 4, 5. 4, 3, 2, 1. All right, so fast ga finish చేసింది blue team కాబట్టి winner.
చైతన్య కాలేజ్ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గేది లేలో ప్రెస్టీజియస్ షీల్డ్స్ టు అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. కే నల్ని గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్ఈ. Alright, that brings to the end of this wonderful episode. Mari next episode lo kalusukundaam. Until then, see you.